హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈ వీడియోలో మనము ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉన్నదో, అంటే ఏదైతే మనం కౌన్సిలింగ్ ఫీజు పే చేయాలో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో అందరికీ చాలా సింపుల్ గా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను మొత్తం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అండి. అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి Eapcet ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఫామ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఫామ్స్ లో మీరు చూడొచ్చు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇన్ని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేస్తారో మీకు ఇమీడియట్ గా ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు కూడా అడుగుతాయి. సో ఈ రెండు కూడా మీరు ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత ఏవైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో మీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి అనమాట ఈ విధంగా. సో మొత్తం క్యాండిడేట్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నాయనుకోండి, మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకవేళ క్యాండిడేట్ కనుక ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉన్నదనుకోండి, ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ ఆర్ నో అని ఆప్షన్ అయితే ఉన్నది. ఒకవేళ ఎస్ అయినట్టయితే ఎస్ మీరు పెట్టుకోవచ్చు. సో ఇలా ఏవైతే మీ డేటా ఉందో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇమీడియట్ గా అప్లై చేసుకోవచ్చు. కరెక్షన్స్ ఏమీ లేవు అనుకుంటే నెక్స్ట్ మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఇక్కడ ఇన్కమ్ అని ఉన్నదో, ఎవరికైతే ఫీ రీఎంబర్స్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి. ఇన్కమ్ ఇక్కడ మనకి నాట్ అప్లికబుల్, బిలో 2,50,000, అబౌవ్ 2,50,000 అని చెప్పి మెన్షన్ చేసి ఉన్నది. సో బిలో 2,50,000 ఎవరైతే ఉంటారో వీళ్ళందరికి కూడా ఫీ రీఎంబర్స్మెంట్ అప్లికబుల్ అవుతుంది అనమాట. సో వీళ్ళు ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ లేదంటే వైట్ రేషన్ కార్డ్ కానీ మనకి వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటే ఆటోమేటికల్లీ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వాళ్ళకి అప్లికబుల్ అయిపోతుంది. ఓకే, సో ఇన్కమ్ దగ్గర ఇది మీరు ఒకవేళ లెస్ దాన్ 2,50,000 అయితే ఈ సెలెక్ట్ చేసుకోండి, మోర్ దాన్ అయితే ఈ సెలెక్ట్ చేసుకోండి. అసలు మీకు అప్లికబుల్ కాదు అనుకున్నట్టయితే నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ మనకి హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో హెల్ప్ లైన్ సెంటర్ మనకి నెంబర్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మీ డ్రాప్ డౌన్ లో ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సో మీ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఇక్కడ మనకి ఇచ్చారో ఆ పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే మీ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకున్నారో అవన్నీ కరెక్ట్ అయినట్టయితే ఓకే. ఒకవేళ అందులో కరెక్షన్ ఏమన్నా చేసుకోవాలి అన్నట్టయితే మాత్రం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ అని కొట్టినట్టయితే మీకు ఫర్దర్ గా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఏమీ లేవు అన్నట్టయితే నో అని కొట్టేసేయండి. నో అని కొట్టేస్తే నెక్స్ట్ ఫర్దర్ గా అప్లికేషన్ ఫీ పే చేయడానికి విండో అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉన్నదో మనకి నెక్స్ట్ ఫర్దర్ రిజిస్ట్రేషన్ మీరు చూసినప్పుడు మనకి ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. క్యాండిడేట్ డీటెయిల్స్, మీ హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబరు, నేమ్, మొబైల్ నెంబరు, మీ క్యాస్ట్ ఏంటి, ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఏమన్నా ఉన్నారా, అండ్ అమౌంట్, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ మోడ్, నెంబర్ ఆఫ్ మోడ్స్ ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. సో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు అండ్ అలాగే నెట్ బ్యాంకింగ్, ఈ మూడు ద్వారా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకొని పే అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేమెంట్ గేట్వే ఏదైతే ఉందో ఓపెన్ అయిపోతుంది. సో ఇందులోని మీ కార్డు తాలూకా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసి పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు ఎప్పుడైతే పే చేస్తున్నారో మీకు ఈ విధంగా సక్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది అండ్ ఒక పేమెంట్ ఐడి కూడా మీకు జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి పేమెంట్ సక్సెస్ అయిందో, పేమెంట్ సక్సెస్ అయినప్పుడు మనకి ఈ విధంగా ఒక రిసిప్ట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇందులో హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబరు, నేము, జెండరు, కేటగిరీ, క్యాస్ట్ కేటగిరీ, మొబైల్ నెంబరు, డిఫరెంట్ లేబుల్డా కాదా, నెక్స్ట్ అమౌంట్, పేమెంట్ రెఫరెన్స్ నెంబరు, పేమెంట్ డేట్, ఇవన్నీ కూడా వస్తాయి. సో దీన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఇది ఒక పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ విధంగా పేమెంట్ రిసిప్ట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఇది మన పేమెంట్ రిసిప్ట్. సో దీన్ని కూడా ఒక ప్రింట్అవుట్ తీసుకొని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగాన మీరు క్యాండిడేట్ తాలూకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. సో ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.